ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్. కాంగ్రెస్ ఖాతాలోకి 4, బీఆర్ఎస్కు 1. మండలంలో తగ్గనున్న బీఆర్ఎస్ బలం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఈ ఎన్నికలను మార్చి 20న నిర్వహించడానికి సోమవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన 5 వ్యక్తుల పదవీ కాలం మార్చి 29న ముగియనున్నది. ఈ 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజున ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, రియాజుల్ హుస్సేన్ ఇండిపెండెంట్, ఇవన్నీ కూడా పదవీ కాలాలు పూర్తి ఉన్నటువంటి సందర్భం. మొత్తానికి 5 ఖాళీ అయితే దానిలో 4 కాంగ్రెస్ పార్టీకి రావడానికి అవకాశం కనబడతా ఉంది. 1 మాత్రము బీఆర్ఎస్ పార్టీకి రావడానికి అవకాశం కనబడతా ఉంది. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా పరిశీలిస్తే అధికార కాంగ్రెస్కు 4 స్థానాలు, బీఆర్ఎస్కి 1 స్థానం దక్కే అవకాశం ఉంది. దీంతో బీఆర్ఎస్కు శాసనమండలి బలం తగ్గిపోతుంది. ప్రస్తుత శాసనమండలిలో బీఆర్ఎస్కి 25 మంది, కాంగ్రెస్కు 4, ఎంఐఎంకు 2, పీఆర్టీయూకు 1, ఇండిపెండెంట్గా 1, 6 గవర్నర్ నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలం 22కు తగ్గే అవకాశం కూడా కనబడతా ఉంది. పదవీ కాలం పూర్తి కానున్నటువంటి సభ్యులు మనం ఇక్కడ చూడొచ్చు. మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, అలాగే ఎఫ్ఎన్డి అని చెప్పేసి ఎంఐఎం అభ్యర్థి. ఇవి దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఈ 4 ఎవరికి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏందనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అది బీసీలకు ఇస్తారా, లేకపోతే కొంతమంది కష్టపడేటువంటి వాళ్ళకి ఇస్తారా ఏంటి అనేది ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంటుంది.